అరే, ఏం చదువుకుంటున్నారా మీరు? ఉం? మీకంటే చెత్త కుప్పల్లో కాగితాలు ఏరుకునే వాళ్ళే మంచిగా ఇదవుతున్నారా? గుడిసెల్లో ఉండేవాళ్ళే ఇదవుతున్నారు. మంచిగా పని చేసుకొని కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న పరువులు కాపాడుతున్నారా? ఎందుకురా తల్లిదండ్రి పరువులు తీసేది మీరు? 10th క్లాస్ పిల్లలు ప్రిన్సిపాల్ని చంపుతారా మీరు? ప్రిన్సిపాల్ అంటే ఎవర్రా? టీచర్ అంటే ఎవర్రా? సార్ అంటే ఎవర్రా? మీకు అర్థమవుతుందా? ఏం చదువుకుంటున్నారా? 10th క్లాస్ వరకు చదివారు. ఏం చదివారురా మీరు? తల్లిదండ్రులు పరువు తీస్తున్నారు కదరా మీరు. వాళ్ళు మంచిగానే సాస్తున్నారు. ఎక్కడెక్కడ డబ్బులు అప్పులో సప్పులో తీసుకొచ్చి అని పెడుతున్నారు. కానీ మీ మొదనష్టపు ఆలోచనలు అలా ఉండి వాళ్ళ పరువు తీస్తున్నారు కదా. కుటుంబం పరువు. 10వ తరగతి చదువుకుంటా మంచిగా ఫ్యూచర్ ఎంత బాగుండేదిరా మీకు. కానీ ఆ టీచర్ని ఆ ప్రిన్సిపాల్ని చంపుతారా? ప్రిన్సిపాల్ టీచర్ అంటే ఎవరు అనుకుంటున్నారా? తల్లితో సమానం, దైవంతో సమానంరా. కానీ ఎదవేషాలు వేసి ఇవాళ 2 లక్షల కోసం నీ జీవితం ఆగం చేసుకున్నావు కదరా. చదువుకుంటే ఉద్యోగం వచ్చి బిడ్డలు కొడుకులు పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎంత బాగుండేదిరా. ఇవాళ తల్లిదండ్రి పరువులు కూడా తీశారు కదరా. 2 లక్షల కోసమారా జీవితాలు ఆగం చేసుకునేది? ఇప్పుడన్నా చదువుకునే పిల్లలందరూ ఆలోచించుకునేది ఒకటే, మీ జీవితాలురా. ఆలోచించుకుంటారా? పిచ్చి పిచ్చి ఆలోచనలు, డ్రగ్స్ అని గంజాయి అని అట్లాంటివి చేయబాకండ్రా బాబు. కాలేజీ పిల్లలైనా స్కూల్ పిల్లలైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు పోబాకండ్రా. మీ జీవితాలు చాలా ఉన్నాయిరా నాయన. అసలు ఎంత బాధ అనిపిస్తుందిరా మిమ్మల్ని చూస్తుంటే. చదువుకోండిరా, ఫ్యూచర్ చాలా ఉందిరా. కష్టపడండిరా. అసలు ఒక అమెరికా వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి మేము అన్న ఆలోచన ఒక ఓపు పెట్టుకొని చదువుకుండ్రా. నేను కలెక్టర్ అవ్వాలా, నేను డాక్టర్ అవ్వాలా అని చదవండిరా నాయన. ఆగమైపోమాకండ్రా. మీ జీవితాలు ఆగం చేసుకోమాకండ్రా. కుటుంబాల పరువు మాత్రం తీయమాకండ్రా. వాళ్ళు తలెత్తుకొని తిరగాలి కదరా.